అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములు అంటున్నాడు చూడండి. అక్కడ వ్రాయబడిన మాట, క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించువారందరూ హింస పొందెదరు. ఎవరి సద్భక్తితో బ్రతకనుద్దేశించినటువంటి వారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు కారణభూతుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయంలో నీ బిడలము ప్రభువా నీ సన్నిధిలో ఈ రీతిగా చేరిన తండ్రి, అయా స్తుతించడానికి కీర్తించడానికి అయా మిట్టి కృపను మీరు చూపించిన విధానముకై స్తోత్రం. అల్పుడైనటువంటి మీ దాసుడు మీ పక్షం నిలబడి మీ లేఖన సత్యములను వివరించుటకు అయా జ్ఞానంతో మీ దాసును మీరు నింపి అమూల్యమైనటువంటి వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూడగలిగితే అంటున్నాడు చూడండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ. ఎవరి సద్భక్తి కలిగినటువంటి వారు? క్రీస్తుని ఎందుకు అత్యధికంగా ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. తీతుకు రాసినటువంటి పత్రికలో చూద్దాం ఒక మాటను. అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాల్లో అంటున్నాడు చూడండి. అక్కడ రాయబడిన మాట, ఎవరి ఇళ్ళు సద్భక్తితో మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నాం. ఎవరి సద్భక్తులంటే నీతి కలిగినటువంటి వారు, దేవుని భక్తిలో మంచి సుగుణములను కలిగి జీవించేటువంటి వారు, ఆయనకి ఇష్టలైనటువంటి వారుగా ఉన్నారు. మరి మనం ఎలా ఉండాలంటే సద్భక్తితో యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించేటువంటి వారు. వీళ్ళకి ఏమిటి అంటే వీళ్ళు సర్వసాధారణంగా హింసలు పొందేటువంటి వారుగా ఉంటారు. ఎట్టి హింసలు పొందబోతున్నారు వీరు చూద్దాం మనము. అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనములు అంటున్నాడు ఒక మాటను. ఎటువంటి హింసలు పొందేటువంటి వారుగా ఉంటారు? అపోస్తుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనములో ఒక మాట చూద్దాం. అక్కడ ఏమన్నాడు చూడండి, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించాడు. అంటే అనేక హింసలు భరించాలి, అనేక రీతులుగా అనేక అవమానాలు కలిగించబడినా కానీ ఎలా ఉండాలంటే ఆయన వైపు మనము ఎదురు చూచేటువంటి వారముగా ఉండాలి. మరి ఇటు నిరీక్షణ నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నామా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క లేఖన గ్రంథము సూటిగా స్పష్టముగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఏంటంటే హింస పొందేటువంటి వారు ఆయన కొరకే నీవు నేను జీవించేటువంటి వారముగా ఉండాలి. మరటి సద్భక్తిని కలిగి నీవు నేను జీవించేటువంటి వారముగా ఉన్నామా? 2వ మాట చూడగలిగితే కీర్తనలు 119వ కీర్తన 71వ చరణంలో అంటున్నాడు ఒక మాటను. 119వ కీర్తన 71వ చరణములో అంటున్నాడు ఒక మాటను. అక్కడ రాయబడిన మాట చూడండి, నేను నీ కట్టడలను నెరవేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. అయ్యా, నేను ఎన్ని శ్రమలు పడినా, నేను ఎన్ని శ్రమలు అనుభవించినా నీ కట్టడలను నీ ఆజ్ఞలను నేను గైకొనేటువంటి వాడుగా ఉండాలని ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నానని
కీర్తనాకారుడు దావీదు ఆ మాటలు సెలవిస్తున్నటువంటి వాడు. ఏమన్నాడు చూడండి, అక్కడ రాయబడినమాట, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు. అయ్యా, నువ్వు చూపించేటువంటి ఆ ఉన్నతమైనటువంటి మార్గములను నేను నేర్చుకొనున్నట్లు. శ్రమల నుండి ఉండుట నాకు మేలు. నేను శ్రమపడాలి. శ్రమ అనేటువంటి కొలిములు లేదా ఈ లోకం అనేటువంటి శ్రమలలో నేను ఎలా అంటే బాగా శ్రమించేటువంటి వాడుగా ఉండాలి. శ్రమపడి ఆ కొలిమిలో, ఈ లోకం అనేటువంటి కొలిమిలో నుంచి నేను కాల్చబడి సువర్ణంగా ఎప్పుడైతే వస్తానో అప్పుడు నీ యందు నేను భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉంటాను. 67వ కీర్తన 75వ వచనంలో అంటున్నాడు చూడండి ఒక మాటను, ఎందుకు కాల్చబడాలని అంటున్నాడు. 67వ కీర్తన 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 67వ వచనము, 67వ వచనం. శ్రమ కలుగు మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుని. అంటే శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచాను, ఈ లోకానుసారమైనటువంటి జీవితము నేను జీవించాను. ఇప్పుడైతే యథార్థముగా నేను దేవుని వాక్యం వింటున్నాను కాబట్టి ఆడేమన్నాడు చూడండి, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే నేను ఉన్నతమైనటువంటి ఆ నడవడికలోనే జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాను. ఒకప్పుడైతే నేను మాదిరికరంగా లేను, లోకానుసారమైనటువంటి వాడుగా ఉన్నాను. దావీదే చెప్తున్నాడు, ఆ రాసినటువంటి దావీదే ఆ మాటలు చెప్తున్నాడు. అయ్యా, నీ త్రోవను విడిచి నేను విచ్చలవిడిగా తిరిగినటువంటి వాడుగా ఉన్నాను, పాపగా జీవించినటువంటి వాడుగా. ఇప్పుడైతే నీ వాక్యమును అనుసరించి నేను ఉన్నటువంటి వాడు. 75వ వచనం కూడా చూడండి, అదే 119:75 అంటున్నాడు చూడండి. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి. నేను ఏం చేస్తున్నానో ఆ రీతిగానే నీవు తీర్పు తీరుస్తున్నావు. విశ్వసత్యత గలవాడనై నీవు నా శ్రమ పరిస్థితివే నీవు నేను ఎరుగుదును. నాకెందుకు శ్రమలు వచ్చినాయంటే నీవే వాటిని నాకు అనుగ్రహించావు. నా అతిక్రమం వలన నీవే నాకు ఆ శ్రమలో అనుగ్రహించావు అని నేను తెలుసుకున్నానని దావీదే చెప్తున్నాడు. అయ్యా, ఇదిగో నీవు నన్ను అరణ్యం నుంచి తీసుకొని రాజుగా చేశావు, నేను ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేశాను. ఈ శ్రమలో నేను చేసినటువంటి పాపముల వల్లనే నాకు వచ్చాయని నేను తెలుసుకున్నాను. మరి క్రైస్తవులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు, మన అపరాధములు మనం తెలుసుకుంటున్నామా? దేవుని యందు నమ్మికగా జీవించేటువంటి వారముగా ఉంటున్నాం. 3వ మాట చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అక్కడ రాయబడిన మాట, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధులలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. చూడండి జాగ్రత్త, మనము కొన్నాళ్ళు శ్రమలు పడ్డాము, కొన్ని దినములు మనకిష్టం వచ్చినటువంటి బ్రతుకును మనము జీవించాం. అట్టి బ్రతుకు నుంచి మనల్ని వేరుపరచాలని, మనకు మేలు కలుగు చేయాలని, పరిశుద్ధ పట్టణములో మనమందరము పాలిభాగస్తులుగా ఉండాలని ఆయనే మన మేలు కొరకు ఆయన శిక్షను పొందినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఏ పాపము లేనటువంటి ఆయన మన కోసము శిక్షను పొందినటువంటి వాడుగా ఉన్నాడు. మంచిదే, కానీ ఆయన రక్తములో కడగబడినటువంటి నీవు నేను ఏ రీతిగా జీవిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. రాత్రికాల సమయంలో మన హృదయాలను మనం ఒకసారి పరిశీలించుకుందాం. 4వ మాట చూడగలిగితే ఆదికాండ గ్రంథము 42వ అధ్యాయం, ఆదికాండ గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను చూస్తే అంటున్నాడు. ఆదికాండ గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము, అప్పుడు ఏశాబు ఆ దేశమంతటి మీద అధికారై ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరినీ ధాన్యమమ్మక
చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలకు మోసి అతనికి వందనములు చేసిరి. చూడండి, కీడులు అనుభవించినటువంటి యోసేపు, ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల ధాన్యములను అమ్మేటువంటి వాడుకు ప్రధానమంత్రిగా దేవుడు చేసినటువంటి వాడై ఉన్నాడు. ఏ అన్నదమ్ములైతే తిరస్కరించారో ఆ అన్నదమ్ములు ముఖములను నేల వైపు త్రిప్పి సాగిలపడి నమస్కారం చేశాడు. ఇలా నమస్కారం చేస్తారని ఒక దినాన స్వప్నములో చెప్పినటువంటి యోసేపు మాటలు తిరస్కరించినటువంటి అన్నదమ్ములు. జాగ్రత్త, ఈ లోకము మనల్ని తిరస్కరించవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ మనల్ని వ్యతిరేకించవచ్చు. ఇదిగో ఒకానొక దినంలో మనలందరినీ గౌరవించబోతున్నారు. మన ముఖములు చూసి వారు ముఖములను క్రిందకు వంచి సాష్టాంగ నమస్కారం చేసేటువంటి నీతివంతమైనటువంటి జీవితంలో నీవు నేను జీవించేటువంటి వాడముగా ఉండాలి. సహోదరి సహోదరులారా, మరి రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథములో ఉన్నటువంటి ఆ చక్కని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచిదే, కానీ నా జీవితము ఎలా ఉన్నదో పరిశీలించుకోగలుగుతున్నామా? 5వ మాట చూడగలిగితే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథం ప్రక్కనే ఉంటుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో అంటున్నాడు. చూడండి ఒక మాట, దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకున్నటువంటి వాడు. దానియేలులో యొక్క గొప్ప లక్షణం కానీ చూడగలిగితే, ఇదిగో ద్రాక్షారసము తీసుకొని ఇదిగో అక్కడ కనిపించేటువంటి దేవతల యొక్క ప్రతిమలకు నమస్కారం చేయుటకు దానియేలు ఇష్టపడనటువంటి వాడుగా ఉన్నాడు. అయినా సరే రాజు ఖచ్చితంగా ఆ నమస్కారం చేయకపోతే శిరస్యాదనము లేదా సింహాల గుహలో వేస్తానని తెలియపరిచినప్పుడు దానియేలు ఏమన్నా అంటే, దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి దానియేలు యొక్క ధైర్యం. మరి ఈ దినాల్లో ఈ లోకంలో ఉండేటువంటి వారు అనేక సూటిపోటి మాటలకే మనం లొంగిపోయి లోకానుసారమైనటువంటి ఆశలో కలుస్తున్నటువంటి వారముగా ఉన్నాం. దానియేలు క్రూరమైనటువంటి సింహాల బోనులో వేసినా కానీ దేవుణ్ణే స్తుతించినటువంటి వాడుగా ఉన్నాడు. సింహాలు ఎలా ఉంటే సాష్టాంగ నమస్కారం చేసినటువంటివిగా ఉన్నవి. దానియేలుతో ఎవరున్నాడంటే దేవుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి సింహాలు సాష్టాంగ నమస్కారం చేసినటువంటిగా చూస్తున్నావు. నువ్వు నిజముగా దేవుని విశ్వాస జీవితంలో కొనసాగబడితే లోకము నిన్ను గౌరవిస్తున్నది. లోకము నిన్ను చూసి సిగ్గుతో తల వంచుకునేటువంటి దినాలు ఆసన్నము కాబోతున్నవి. నా పరిస్థితిలో ఏ రీతిగా ఉన్నావో సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. 5వ మాట చూడగలిగితే రూతు గ్రంథము 1వ అధ్యాయం, రూతు గ్రంథము 1వ అధ్యాయము రూతు గ్రంథము న్యాయాధిపతుల గ్రంథంకు తర్వాత ఉంటుంది. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చూడగలిగితే రూతు గ్రంథాన్ని సాక్ష్యాల గ్రంథం అంటాము. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమును కాపురముండకు వెళ్ళెను. ఆ మనుషుడి పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాయిల వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటైనటువంటి ఎలిమెలెకు చనిపోయిన తరువాత ఆమె 2 కుమారులు నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. ఎప్పుడైతే నయోమి ఎలిమెలెకు యూదయ బెత్లెహేము దేశము విడిచి మోయాబు దేశముకు వెళ్ళారు. అక్కడ కరువు సంభవించింది. ఆ శ్రమలు వారు భరించలేక పంటలు సమృద్ధిగా పండేటువంటి మోయాబు దేశంలోనికి వెళ్ళి, మోయాబు దేశంలో ఎందుకు వెళ్ళా అంటే సురక్షితంగా జీవించాలని. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు.
నిత్యము దేవుని బిడ్డలు నివసించేటువంటి ఆ సన్నిధిని విడిచి ఎలిమెలెకు నయోమి తన ఇద్దరు బిడ్డలను తీసుకుని మోయాబు దేశముకు వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు ఏం చేశారు? అక్కడ మోయాబీ స్త్రీలను వివాహం చేసుకున్నారు. నయోమి పెనిమిటి ఎలిమెలెకు మరణించిన తరువాత ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తూ వారిరువురు కూడా మోయాబీ స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి వారు. వారిలో మొదటి దాని పేరు రూతు, రెండవ దాని పేరు ఓర్ప. వీళ్ళు ఏం చేశారంటే వారు భర్తలు చనిపోయినాక మరలా తిరిగి స్వదేశమైనటువంటి బెత్లెహేము ఎఫ్రాతాకే తిరిగి వచ్చినటువంటి వారు. శ్రమలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కొంతకాలం శ్రమలు వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొని ముందుకు కొనసాగబడేటువంటి వారముగా ఉండాలి. కానీ శ్రమలకు లోనయ్యి లేదా శ్రమలు తట్టుకోలేక లోకానుసారమైనటువంటి జీవితంలో కూరుకుపోయేటువంటి వారముగా ఉండకూడదు. చివరిగా చూద్దాం మనము ఒక మాటను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనములు అంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాటను చూస్తూ అంటున్నాడు చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్టు ఆజ్ఞాపించమని అందుకు ఆయన అన్నాడు చూడండి. మనుషుడు రొట్టెల వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని పలికాడు ప్రభు. చూడండి, ప్రభువే శోధించబడ్డాడు, ప్రభువే హింసించబడ్డాడు, ప్రభువే తన రక్తమును కల్వరి శిలువలో కార్చినటువంటి వాడైనాడు నీ పాపములు నా పాపముల కొరకు. మరి మనము చిన్న అవమానాలు, చిన్న అవరోధాలు ఎదురైతేనే మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి తిరస్కరించేటువంటి వారముగా ఉంటాం. చూడండి, ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడో, ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేశాడు? అనేక అవమానాలు పొందాడు, అనేక రీతిలుగా దూషించబడినటువంటి వాడైనాడు. దూషించబడుటకు బదులు మరలా ఆయన తిరిగి దూషించలేదు. ఆయన అవమానపరచబడ్డాడు, నలకు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను పరమందు చేర్చడానికి, ఆయన నీతిమంతులుగా మనలను తీర్చుటకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములు అంటున్నాడు చూడండి. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నీతిమంతుడు ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడనూ లేడు, దేవుడు వెతుకువాడెవడనూ లేడు. నీతిమంతుడి లోకములు ఎవడో లేడు. అతిక్రమముల పాపముల చేత ఏమవుతున్నాడంటే సచ్చిన వారమైనటువంటి మనల్ని బ్రతికించడానికి తన కుమారుని ఈ లోకములోనికి ఆయన పంపించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి అట్టి జనమైనటువంటి నీవు నేను ఏ రీతిగా ఉండాలి? అది 23 అంటున్నాడు చూడండి. 3:23 అంటున్నాడు చూడండి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నిజముగా ఈ లోకములో పాపములోనే నా తల్లి నన్ను గర్భములో కన్నదని దావీదు చెప్పినటువంటి సాక్ష్యము నీవు నేను కలిగినటువంటి వారముగా ఉన్నామా? నిజముగా ఈ లోకములో పాపము లేనటువంటి నరుడైనటువంటి వాడు ఎవడో లేడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అట్టి దేవుని ఆరాధన చేస్తున్నటువంటి నీవు నేను ఏ రీతిగా ఆరాధన చేస్తున్నాం జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరులారా. ఈ రాత్రికాల సమయంలో అనేక శ్రమలో ఓర్చుకొని, అనేక నిందలు అవమానాలు పొందుకొని నిజముగా బలానమ్మకమైనటువంటి దాసురాలుగా ఉండాలని ప్రభుపేట ఈ మాటలు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక. ఆమేన్.